అందరికీ నమస్కారం. నేను మీ కోటి మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం ఆర్మడ్ ఫోర్సెస్లో నియామకాలకు సంబంధించి తీసుకొచ్చినటువంటి అగ్నిపథ్ స్కీమ్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆర్మడ్ ఫోర్సెస్ అంటే మనకు తెలుసు డిఫెన్స్ అంటాం. వీటిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ మూడింటిని కలిపి మనం త్రివిధ దళాలు అని పిలుస్తాం. ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో సైనిక ఉద్యోగాల నియామకానికి సంబంధించి 2022 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక కొత్త స్కీమ్ను తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరే అగ్నిపథ్ స్కీమ్. ఈ అగ్నిపథ్ స్కీమ్ ద్వారా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సుల్లో సైనిక ఉద్యోగాలకి నియామకాలు జరుపుతారు. మరి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అంటే సైన్యంలో యువతకి ప్రాధాన్యం ఇవ్వడానికి, యూత్ఫుల్నెస్ని పెంచడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 4 సంవత్సరాల పాటు పని చేయాల్సి ఉంటుంది. 4 సంవత్సరాలు ఉద్యోగంలో ఉంటారు. ప్రతి అగ్నివీరు కూడా 4 ఇయర్స్ జాబ్ చేయాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులలో వాళ్ళలో 4 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత అందులో 25% మంది అభ్యర్థులని 25% మంది ఉద్యోగులని రిటైన్ చేసి రెగ్యులర్ చేస్తారు, అంటే పర్మనెంట్ చేస్తారు. ఇంకా మిగిలిపోయినటువంటి 75% మంది జాబ్ నుంచి రిటైర్ అయిపోతారు, రిలీవ్ అయిపోతారు. 4 సంవత్సరాలకే జాబ్ నుంచి రిటైర్ కావడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ 25% మందిని రిటైన్ చేసి వాళ్ళ పోస్టులు రెగ్యులర్ చేయడానికి ప్రాతిపదిక ఏంటి అంటే ఈ 4 ఏళ్ళు వాళ్ళ యొక్క సర్వీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని 4 ఏళ్ళు వారు సర్వీస్ చేస్తారు కదా, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేస్డ్గా వాళ్ళలో 25% మందిని సెలెక్ట్ అయినటువంటి 100 మంది అభ్యర్థులలో 25 మంది అభ్యర్థులని పర్మనెంట్ బేసిస్గా వాళ్ళని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ఆ 25% మంది పూర్తి సర్వీస్ చేస్తారు ఆర్మీలో లేదా నేవీలో లేదా ఎయిర్ ఫోర్స్లో. మిగిలిన 75% మంది కూడా 4 సంవత్సరాలకే సర్వీస్ నుంచి రిటైర్ కావాల్సి వస్తుంది. మరి 4 సంవత్సరాలకి రిటైర్ అయిపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? దానికి గాను కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కార్పస్ ఫండ్లో పోగైనటువంటి 11.7 లక్షలు, సుమారుగా 12 లక్షల రూపాయల నగదుతో పాటు వాళ్ళు పనిచేసినటువంటి వింగ్కు సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ని జారీ చేస్తుంది. ఈ 12 లక్షల రూపాయలు అలాగే ఆ సర్టిఫికేట్తో 4 ఏళ్ల తర్వాత 75% మంది ఉద్యోగ విరమణ చేసి బయటకు వస్తారు. మరి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎటువంటి ప్రభుత్వము వాళ్ళకి ఎటువంటి పెన్షన్ కానీ అలాగే ఎక్స్ ఆర్మీ వాళ్ళకి వర్తించినటువంటి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ కూడా వీళ్ళకి వర్తించవు. అంతేకాకుండా ఎక్స్ ఆర్మీ మాజీ సైనిక ఉద్యోగుల కేటగిరీ కూడా వీళ్ళకి వర్తించదు. కేవలం ఎవరైతే 25% మంది ఉంటారో శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకు మాత్రమే అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయి. మరి ఈ 75% మంది జాబ్లోంచి రిలీవ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందడానికి బ్యాంకుల ద్వారా వాళ్ళకి రుణాలు ఇప్పిస్తుంది ప్రభుత్వం. అంతేకాకుండా కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా ఈ అగ్నివీరులు ఎవరైనా రిటైర్ అయి వస్తున్నట్లయితే వాళ్ళకి మా సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొన్ని కార్పొరేట్ సంస్థలు ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. కాబట్టి వన్స్ వాళ్ళు జాబ్ నుంచి రిటైర్ అయి బయటకు వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ సెక్టర్లో జాబ్ చేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేదా ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటానంటే బ్యాంకుల్ని అప్రోచ్ అయ్యి లోన్ తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఏదైనా ఒక వ్యాపారాన్ని వాళ్ళు ప్రారంభించుకోవచ్చు. అయితే ఈ అగ్నివీర్ పథకం ద్వారా జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమిటి? వాళ్ళకి 10th లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ని నిర్దేశించడం జరిగింది. 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మరి అభ్యర్థుల వయసుకు వచ్చేటప్పటికి 17.5 సంవత్సరాలు నిండి 21 సంవత్సరాల లోపు ఉండాలి. ఒక అభ్యర్థి యొక్క వయసు 17.5 ఇయర్స్ నుంచి 21 సంవత్సరాల లోపు ఉంటేనే ఆ అభ్యర్థి అగ్నివీర్కి అప్లై చేసుకోవడానికి అవుతుంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ డిఫెన్స్ వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 వింగ్లు కూడా ఏటా 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేసి అగ్నివీర్ నియామకాలను చేపడతాయి. ఈ ఉద్యోగాలకి మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఒకసారి అగ్నివీర్గా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఎంత జీతం ఇస్తారు, ఆ జీతం ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఒక అగ్నివీర్కి ఇచ్చినటువంటి మొత్తం జీతంలో 70% చేతికి ఇస్తారు జీతం. 70% జీతాన్ని చేతికి ఇస్తారు. మిగిలిన 30% జీతాన్ని కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. ఒక అభ్యర్థికి వచ్చినటువంటి జీతంలో 70% ఎంప్లాయీకి ఇస్తూ రిమైనింగ్ 30%
ఆ అభ్యర్థి పేరున కార్పస్ ఫండ్లో జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ అగ్నివీర్ పథకంలో మొదటి సంవత్సరం ప్రతి నెల వచ్చేటటువంటి జీతం 30,000 రూపాయలు, రెండవ సంవత్సరం 33,000 రూపాయలు, మూడవ సంవత్సరం 36,500, నాలుగవ సంవత్సరం 40,000 జీతంగా ఇవ్వబడుతుంది. అయితే ఈ మొత్తం జీతాన్ని మన చేతికి రాదు. అందులో కేవలం ముందు చెప్పుకున్నట్లు 70% మాత్రమే ఉద్యోగికి అందుతుంది. మొదటి సంవత్సరం చేతికి వచ్చేటటువంటి జీతం మొత్తం జీతంలో 70% మాత్రమే, అంటే 30,000లో 70% అంటే 21,000 ఉద్యోగికి అందుతుంది మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం 23,100, మూడవ సంవత్సరం 25,550, నాలుగవ సంవత్సరం 28,000 ఉద్యోగికి అందజేస్తారు. మరి ఈ 21,000 పోగా మిగిలినటువంటి 9,000 30% ఉంది కదండి. ఈ 30% అమౌంట్ని ఆ ఉద్యోగి పేరున కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. ఇలా సెకండ్ ఇయర్లో 9,900, థర్డ్ ఇయర్లో 10,950 చొప్పున నెలకి, నాలుగో సంవత్సరంలో నెలకి 12,000 చొప్పున. ఈ రకంగా ప్రతి నెల 30% జీతాన్ని కార్పస్ ఫండ్లో జమ చేస్తారు. 4 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ ఒక ఉద్యోగి పేరున 5,02,000 రూపాయలు కార్పస్ ఫండ్లో జమ అవుతుంది. అయితే ఇక్కడ కార్పస్ ఫండ్లో ఉద్యోగి ఎంత మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేశాడో దానికి సమాన మొత్తంలో గవర్నమెంట్ కూడా మరొక 5,02,000 రూపాయలని కార్పస్ ఫండ్కి జమ చేస్తుంది. మొత్తం కలిపితే మనకి 10.04 lakh వస్తుంది, అంటే 10,04,000. ఈ 10,04,000కి మొదటి నుంచి వడ్డీని కలుపుకొని మొత్తంగా 11.7 లక్షలు, అంటే సుమారు 12 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ అనేది అక్యుములేట్ అవుతుంది. ఈ మొత్తాన్ని 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి ఉద్యోగికి పదవీ విరమణ సమయంలో అందజేస్తారు. దీనితో పాటు ముందు చెప్పినట్లు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జీతం బెనిఫిట్లు తప్ప ఉద్యోగి విరమణ పొందిన వ్యక్తికి ఎటువంటి బెనిఫిట్స్ అందవు, ఇంకా ఎటువంటి అలవెన్సులు కానీ పెన్షన్ కానీ రాదు, ఎక్స్ సర్వీస్ మెన్ హోదా కూడా రాదు. 4 ఏళ్ల సర్వీస్ చేసినందుకు గాను కేవలం సుమారు 12 లక్షల రూపాయలు అలాగే సర్టిఫికేట్ మాత్రమే ఇవ్వబడుతుంది. ఎవరైతే 25% మంది రిటైన్ అయ్యి రెగ్యులర్ అవుతారో ఆ రెగ్యులర్ అయినటువంటి ఆ 25% మంది ఉద్యోగులు మాత్రమే పర్మనెంట్ జాబ్స్. వాళ్ళు 15 సంవత్సరాలు నాన్ ఆఫీసర్ క్యాడర్లో ఉద్యోగం చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాళ్ళు రిటైర్ అయితే అప్పుడు వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మెన్ హోదా వస్తుంది. అంతేకాకుండా పెన్షన్ కూడా వాళ్ళకి కల్పిస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చినటువంటి ప్రతి బెనిఫిట్ కూడా వాళ్ళకు అందుతుంది. కానీ ఈ 4 ఏళ్ల తర్వాత రిటైర్ అయిపోయినటువంటి ఈ 75% మంది అభ్యర్థులకి ఏమీ రాదు. కేవలం 12 లక్షల రూపాయల క్యాష్, దానితో పాటు ఒక సర్టిఫికెట్ వస్తుంది. అయితే సైన్యంలో జాబ్ అంటే చాలా సవాళ్ళతో కూడుకున్నటువంటిది, చాలా రిస్క్తో కూడుకున్నటువంటిది. ఎందుకంటే మన దేశ రక్షణ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. దేశమంతా మనం హాయిగా ఇంట్లో నిద్రపోతున్నామంటే దానికి కారణం బోర్డర్లో కాపలా కాస్తున్నటువంటి సైనికులే. అనుక్షణం వాళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ప్రాణాపాయం అనేది నిత్యం పొంచి ఉంటుంది. ఒక యుద్ధ రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో వాళ్ళకి ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు ఎవరైనా ఈ అగ్నివీర్ మరణించినట్లయితే ఆ వ్యక్తికి ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది ప్రభుత్వం చూద్దాం. అగ్నివీర్ ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ప్రతి అగ్నివీర్ పేరున 48 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది, బీమా. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే ఆ అగ్నివీర్ ఆ వ్యక్తికి 48 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమౌంట్ని వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి అందజేస్తారు. అంతేకాకుండా విధి నిర్వహణలో చనిపోతే ఈ 48 లక్షలు అనేవి ఏ రకంగా చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ అనేది అందుతుంది ఫ్యామిలీకి. ఒకవేళ విధి నిర్వహణలో చనిపోతే ఈ 48 లక్షల ఇన్సూరెన్స్తో పాటు ఎక్స్ గ్రేసియాగా మరో 44 లక్షలు, ఈ మొత్తాన్ని ఆ ఉద్యోగి యొక్క కుటుంబానికి ప్రభుత్వం అందజేస్తుంది. మరి ఒకవేళ విధి నిర్వహణలో ఆ ఉద్యోగికి ఏదైనా అంగవైకల్యం సంభవించినట్లయితే, అంగవైకల్యం పూర్తి అంగవైకల్యం అంటే 100% హ్యాండిక్యాప్డ్ వచ్చినట్లయితే, పూర్తి అంగవైకల్యం వచ్చినటువంటి వ్యక్తులకి 44 లక్షల రూపాయలు, అలాగే 75% అంగవైకల్యం వచ్చినటువంటి వాళ్ళకి 25 లక్షల రూపాయలు, అలాగే 50% అంగవైకల్యం వచ్చినటువంటి ఉద్యోగులకి 15 లక్షల రూపాయలని ప్రభుత్వం తరపున వాళ్ళకి ఆర్థిక సహాయంగా అందజేస్తారు. ఇది అగ్నివీర్ పథకంలో ఉద్యోగులకు అందినటువంటి బెనిఫిట్స్. మరి ఈ నోటిఫికేషన్ అనేది, ఈ అగ్నివీర్ నోటిఫికేషన్ అనేది
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు విడివిడిగా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తయినటువంటి ఆ క్వాలిఫికేషన్ అందులో పేర్కొంటారు. ఆ క్వాలిఫికేషన్ ప్రాప్తికి అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 17.5 సంవత్సరాలు నిండి ఉండాలి, 21 సంవత్సరం దాటకూడదు. అంటే 17.5 నుంచి 21 సంవత్సరం మధ్యలో ఉండాలి. మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అగ్నిపథ్ స్కీమ్ తాలూకా పూర్తి వివరాలు. అయితే ఇక్కడ సైన్యంలో యువతకి ప్రాధాన్యం ఇవ్వడం అనేటటువంటి అంశం అయితే బాగానే ఉంది, కానీ 4 ఏళ్ల తర్వాత వాళ్ళ భవితవ్యం ఏమిటి? అప్పటికే మంచి పీక్స్లో ఉన్నటువంటి స్టడీస్ కూడా బ్రేక్ అయిపోతాయి మధ్యలో. మరి 4 ఏళ్ళు సర్వీస్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమవుతుంది? ఫర్దర్గా వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు చేయాలనుకున్నా, ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్నా కొంత ఆటంకం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు దీన్ని గమనించి ఈ అగ్నిపథ్ స్కీమ్కి అప్లై చేసుకోగలరు. ఈ అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించి చాలా విమర్శలు కూడా వచ్చాయి ప్రతిపక్షాల నుంచి, కొంతమంది మాజీ సైనికోద్యోగుల నుంచి చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఈ అగ్నిపథ్ స్కీమ్ని తీసుకొచ్చింది 2022 సెప్టెంబర్ నెలలో. అప్పటి నుంచి ఈ అగ్నివీర్ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది అగ్నిపథ్ స్కీమ్ తాలూకా పూర్తి వివరాలు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింతమంది మిత్రులతో షేర్ చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ యొక్క ప్రతి సబ్స్క్రిప్షన్ మా యొక్క బాధ్యతను మరింత పెంచుతుంది. మీకు మరింత విలువైనటువంటి కంటెంట్ అందించే ప్రయత్నం చేస్తాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.